నమస్తేనండి. మీ బాలాజీ వాస్తు వెంకప్ప. ఈరోజు మనము ఫ్లాట్స్ లేఅవుట్స్ వేస్తూ ఉంటారు. ఫ్లాట్స్ త్వరగా అమ్ముడు పోవాలన్నా, ఫ్లాట్స్ త్వరగా కొనుక్కోవాలన్నా, ఫ్లాట్స్ ఏ విధంగా మనం లేఅవుట్స్ అనేది రెడీ చేసుకుంటే మనకు ప్రాపర్టీ త్వరగా అమ్ముడు పోవడము, కొన్నవారికి కూడా చాలా జల్దీ వాళ్ళు త్వరగా గృహాలని అనుకోవాలనుకున్న అనే విధంగా ఉండాలంటే మనము ఫ్లాట్స్ ఏ విధంగా మనము లేఅవుట్స్ని వేయాలి, లేఅవుట్స్ వేసిన తర్వాత ఎలా మనం దాన్ని ఫ్లాట్స్ అనేది తీసుకోవాలి, దాని గురించి ఈరోజు మేము ఈ వీడియోలో తెలుసుకుందామండి. లేఅవుట్స్ అండ్ ఫ్లాట్స్ రెండు ఒకటే కాబట్టి లేఅవుట్స్ ఫ్లాట్స్ త్వరగా అమ్ముడు పోవాలి. ఎలా ఫ్లాట్స్ త్వరగా అమ్ముడు పోవాలంటే ఎలా వాస్తు ప్రకారంగా కూడా మనం లేఅవుట్స్ కూడా దానికి కరెక్ట్గా వాస్తుకు అనుగుణంగా ఉండే విధంగా మన ఫ్లాట్స్ అనేవి మనం తీసుకొని మనం ఫ్లాట్స్ ఏ విధంగా వేయాలి, నీరు ఏ విధంగా మనకు ఒక వాటర్ ఫ్లో ఎలా ఉండాలి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఎకరం ఫ్లాట్ అనుకుందామండి. ఇది ఏ ఫేసింగ్ అయినా పర్వాలేదు, కానీ ఇలా నైరుతి వాయుము ఈశాన్యం ఆగ్నేయం అనుకుందాం. ఇలా ఉన్ని ఫ్లాట్స్ ఇలా ఉన్ని ఎలా అయినా ఉన్ని నైరుతి సైడ్ నుంచి వాటర్ ఫ్లో అనేది ఉండాలన్నమాట. అంటే మీరు దాంట్లో డ్రైనేజ్ తీయాలనుకున్న పిల్లగాలువ టైపు కానివ్వండి, మనం హౌస్ ఎక్కడ హైట్లో మనం మట్టి లేఅవుట్స్ మట్టి వేస్తుంటారు, ఎర్రమట్టి హైట్స్ ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉంటే మనకు లేఅవుట్స్ మనకు త్వరగా మనం ప్రాపర్టీ వేరే వాళ్ళు తీసుకునే దానికి వాళ్ళు ఫ్లాట్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా బాగా ఉండాలి, వాళ్ళు త్వరగా గృహం నిర్మించుకోవాలి అని అనుకునే విధంగా ఉంటుందండి ఈ ఫ్లాట్స్ విధానం. చూడండి క్లియర్గా మీరు. మనము ఇలా ఒక ఫ్లాట్లు అనేది రోడ్స్ వేస్తూ ఉంటాం. ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది ఫ్లాట్కు రూట్. ఇలా ఫ్లాట్స్ వేస్తుంటాం 30-40 అనుకోండి. ఫ్లాట్స్ తీసుకున్నప్పుడు వారు ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఇక్కడి నుంచి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అని ఈ విధంగా మనం ఫ్లాట్స్ ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క ఫ్లాట్కి ఇస్తూ ఉంటాం అనమాట. నైరుతి ఎక్కడైతే ఏ పొజిషన్లో మీ ఫ్లాట్స్ ఉన్నా నైరుతి సైడ్ నుంచి వాటర్ ఫ్లో అనేది ఇక్కడ హైట్గా నిర్మించుకోవాలి. మనము ఫ్లాట్స్ మట్టి వేసే ముందే హైట్గా నైరుతి వైపు హైట్గా ఉండే విధంగా స్లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఆగ్నేయము, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈశాన్యంకి వెళ్ళే ఈ ఫ్లో అంటే మట్టి ఇక్కడ తక్కువ, మట్టి ఇక్కడ ఎక్కువ పోసుకొని రోడ్స్ అనేవి హైట్గా నిర్మించుకోవాలి. ఇలా డౌన్ నైరుతి ఏరియా నుంచి ఇలా డౌన్ ఉండే విధంగా, వాయువు నుంచి ఇలా డౌన్గా ఉండే విధంగా మట్టి ఇక్కడ హైట్ చేసుకొని ఇక్కడ స్లో చేసుకుంటూ మనం వేసి ఇక్కడ మనం ఇచ్చే కాలువలు వచ్చేసి వాటర్ నైరుతి సైడ్ రాకోకుండా మనము డౌన్గా ఈశాన్యానికి వెళ్ళే విధంగా, ఇక్కడ నుంచి ఆగ్నేయం సైడ్ వెళ్ళే విధంగా ఇలా డౌన్గా వేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనము తూర్పు సైడ్ వేసుకున్నప్పుడు ఇది పడమర కాబట్టి ఈ పడమర అనేది హైట్లో వేసుకొని తూర్పు దిశ అంటే డౌన్ తక్కువ మట్టి వేసుకున్నప్పుడు ఫ్లాట్స్ త్వరగా అమ్ముడుపోతాయి. ఫ్లాట్స్ వేసినప్పుడు ఫ్లాట్స్ కొనాలని తీసుకోవాలని కూడా ప్రాపర్టీ చాలా మంచిది, బాగుంటుంది, ఇది తీసుకుంటే మనకు చాలా సూపర్గా ఉంటుందని చెప్పి కస్టమర్స్ కూడా మీకు ఎక్కువ ఇది లైక్ చేసే విధంగా ఉంటుంది. ఒక 30-40 సైజు తీసుకున్నప్పుడు 10,000 20,000 రూపీస్ మీరు హై రేట్, ఒకవేళ రేట్ ఎక్కువైనప్పుడు కూడా కొనే విధానానికి ఆసక్తి ఉంటుందన్నమాట ఎవరికైనా కూడా.
ఫ్లాట్స్ అమ్ముడుపోతాయి, తీసుకున్నారు బాగుంటారు, ప్రాపర్టీ కూడా వాళ్ళకి మంచి ఇష్టంగా తీసుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇక్కడ అమ్మిన వారు సంతోషంగా ఉంటారు, కొనేవారు సంతోషంగా ఉంటారనమాట. ఎందుకంటే ఈ విధంగా ఫ్లాట్స్ వేసుకొని లేఅవుట్స్ వేసే విధానం ఈ విధంగా వేసుకుంటే చాలా మంచిదండి. లేఅవుట్స్ గురించి నేను చేయాలనుకొని ఈ వీడియోలో కొన్ని మీకు పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. కానీ వీడియో లెంత్ అవుతుంది. కాబట్టి లేఅవుట్స్ ఎవరైనా వేసుకునేవారు ఉన్నప్పుడు మా నెంబర్ కాల్ చేయొచ్చు మీరు 9493367826. ఫ్లాట్స్ వేసి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా లేఅవుట్స్ వేసుకొని ఆ అమౌంట్ వాళ్ళకు రాక వాళ్ళకి ఫ్లాట్స్ అమ్ముడుపోక చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎలా మనం వాస్తు ఇంటికి చూసుకుంటామో మనం లేఅవుట్స్ కూడా అదే విధంగా ఉండాలి. ఎందుకంటే కొనేవారు కూడా సంతోషంగా కొన్నప్పుడే మనకి కూడా సంతోషంగా ఉంటుందనమాట. అక్కడ వారు, ఇక్కడ మనము అందరూ బాగుండాలి కాబట్టి మనము లేఅవుట్స్ వేసినప్పుడు ఫ్లాట్స్‌లో ఈ విధంగా ఉండి, ఈ విధంగా వేస్తేనే ఒక మంచి లాభసాటిగాను ఉంటుంది. కొన్నవారు బాగుంటారు. అందుకే ఈ వీడియోలో ఈ లేఅవుట్స్ గురించి చెప్పడం జరిగింది. నేను మీ వాస్తు బుధారపు వెంకప్ప అండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియోలో మరి కలుద్దాం. సెలవు.